ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గణేశాయ నమ, సరస్వతాయ నమ, గురు దత్తాత్రేయ నమ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదానంబర మూలదివాస సుధా శ్రవణంత పమ్మత్యం ప్రియంతం తరుణ్ కల్పవృక్షాదకం సాధన నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ముందుగా మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు సాయి సచ్చరిత్రలో మరొక అధ్యాయాన్ని పారాయణం చేద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయము. షిరిడీకి లాగబడిన భక్తులు కాకాజీ వైద్య, రహతా కుల్షా చంద్, పంజాబీ రామ్లాల్. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతం చెప్పుకునేదము. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతం చెప్పుకునేదము. దయామయుడు భక్తవత్సలుడగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శన మాత్రమే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తుల కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మ సాక్షాత్కారం కలిగించుటకే మహాత్ముల కర్తవ్యం. అది యోగీశ్వరుడైన శ్రీ సాయినాథునకు ముఖ్య అతీతమైనది, తప్పనిసరి అయినది. వారు పాదమును ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టివారి ప్రగతి నిశ్చయము. వారి పాదములను స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణం చేసి గాయత్రి మంత్రమును జపించెదరు. దుర్బలములు పుణ్యహీనులు మగుడచే భక్తి అనగానేమో మనకు తెలియదు, మనకెంత మాత్రమే తెలియను. ఇతరులు మనల్ని విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనల్ని విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్య వివేకములను పొందెదరు. చూడండి, మనం విడిపెట్టిన బాబా అనేవాళ్ళు విడవట్లేదు. అదే చెప్తున్నారు. ఇతరులు మనల్ని విడిచిపెట్టిన అంటే మన శరీరంతో కానీ మన బంధువులు కానీ బాంధవ్యాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనల్ని విడిచిపెట్టినా, మన సన్నిహితులు కూడా విడిచిపెట్టినా బాబా మాత్రం మనల్ని విడిచిపెట్టరు. ఎందుకని? వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదుగాక. అంటే ఈ లోకంలో బ్రతకడానికి కానీ కావలసిన శక్తి కానీ, జ్ఞానం కానీ, అలాగే ఎవరిదైనా మాట్లాడేటప్పుడు వివేకం కానీ, ఎప్పటికప్పుడు వివేకం కానీ వాళ్ళు పొందుతారు బాబా కృప వల్ల. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వారిని నెరవేర్చును. సాయిబాబా ముందు మనం ఏ కోరికను కోరవలసిన అవసరం లేదు. మన కోరిక ఏంటో ఆయన ముందే తెలిసిపోతుంది. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనేదము. మా తప్పులన్నీ క్షమించి, ఏమని వేడుకుంటున్నారు చూడండి, మా తప్పులన్నీ క్షమించి సాయి మా ఆరాటములన్నీ బాపుగాక. కష్టముల పాలై సాయి నీ విధముగా ప్రార్థించు వారి మనశ్శాంతించు. బాబా కటాక్షంచే వారు సంతృష్టి చెందును. మనం బాబాను కోరవలసింది ఏంటి? మనం చేసిన తప్పులన్నీ క్షమించమని కోరాలి. కోరి మనకు ఆ కోరిక తీర్చమని, ఈ ఆశ తీర్చమని కాదు కోరాల్సింది. మనకి బ్రహ్మజ్ఞానమును, ఆత్మసాక్షాత్కారం పొందించాలనే కోరిక కోరాలి. దయాసముద్రుడకు సాయి కటాక్షంచే హేమాడ్ పంతు ఈ గ్రంథమును రాయగలనని చెప్పుకొను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత, ఎవరెంత కఠినమైన పనిని పూనుకోగలరు? అంతే కదా, సాయిబాబా చరిత్ర రాయాలంటే మాటలా? అలాంటిది హేమాడ్ పంతు చేశాడు అనుకున్నారు. అదంతా సాయి దయ వల్ల. శ్రీ సాయి భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టం కానీ శ్రమ కానీ రాకుండాను. మనం ఏం చేయాలంటే ముందు మొదటి అడుగు వేస్తే ఆటోమేటిక్గా గురువు గారు అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భారాన్ని వాళ్ళు మోసి మనం ఒక సాధనం వల్ల ఉపయోగపడుతుంది అన్నమాట ఆ కార్యక్రమం పూర్తవడానికి. కృష్ణుడు కూడా భగవద్గీతలో ఇదే చెప్తాడు. అర్జున, నీ యొక్క విల్లు ఎత్తిపెట్టి నువ్వు సంధించని చెప్పేసి అంటాడు. కానీ అర్జునుడు ఏం చేస్తాడు? వాళ్ళు మా తాతగారు, మా గురువు గారు, ఇవి ఏం చెప్తారు. కానీ కృష్ణుడు ఏం చెప్తాడు? నువ్వు ఏదైతే చూస్తున్నావో వాళ్ళందరినీ ఆల్రెడీ నేను వధించి ఉన్నాను. నువ్వు మాత్రం విల్లు ఎక్కుపెట్టి వాళ్ళని సంధించు, ఆ ఒక్క పని మాత్రమే చేయని చెప్తాడు. కానీ అర్జునుడికి ఏంటి? అర్జునుడు అంటే మనమే, మనకున్న డౌట్లు, మనకున్న క్వశ్చన్లు, వీటి వల్ల మనం క్వశ్చన్స్ వేస్తూనే ఉంటాం కానీ చేయాల్సిన పని మాత్రం చేయం, చెప్పిన పని మాత్రం చేయం, నాతో సహా.
తన వాక్కుకు కలమును కూడా ప్రేరేపించుటకు శక్తి మగు జ్ఞానమునే వెళ్తురుండగా నతడు ఆశ్రయము గాని ఆరాటం గాని పొందినేలా. అతడు రాసిన ఈ పుస్తక రూపము శ్రీ సాయి అతని సేవ గైకొనును. ఇది అంతయు గత జన్మల పుణ్యం పరంచే ప్రాప్తించను. కావున అతడు ఒక అదృష్టవంతుడని పుణ్యాత్ముడని అనుకొనును. నిజమే కదా. ఎవరికి అంత అదృష్టం కలుగుతుంది? సాయిబాబా చరిత్ర, సాయిబాబా లీలలు వింటూ, దాన్ని రాస్తూ, దాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, దాన్ని స్మృతిస్తూ ఎవరికి అంత అదృష్టం దొరుకుతుంది? కొంతమందికే దొరుకుతుంది. అందులో ఇతను పుణ్యాత్ముడు. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీన్నెవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వంతర్యామితమును తెలుసుకొనెదరు. వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువనక్కర్లేదు. ముందే చెప్తున్నారు. సేమ్ ఇదంతా ఒక భగవద్గీతలాగా అనిపిస్తుంది నాకు. భగవద్గీతలో ఏం చెప్తారు? ఎవడైతే భగవద్గీత వినడానికి ఇష్టపడ్డో, చదవడానికి ఇష్టపడ్డో, నువ్వు చదివి వాడికి చెప్పడానికి ప్రయత్నించకు అని చెప్తాడు కృష్ణుడు. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా వాదించేవారు విమర్శించేవారు ఈ కథలను చదవనక్కర్లేదు, ముక్కుసూటికి చెప్పేశారన్నమాట. దీనికి కావాల్సింది అంతయు ప్రేమ, భక్తి, వివాదం కాదు. ఓన్లీ కావాల్సిందే లవ్ అండ్ డివోషన్. జ్ఞానులు భక్తి విశ్వాసము గలవారు లేదా యోగుల సేవలు మన్నుకొనివారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలు అనుకునేదరు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీల కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును తాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగను, గృహస్థులకు సంతృప్తి కలుగను, ముముక్షువులకిది సాధనముగా ఉపకరించును. ఇది గాక ఈ అధ్యాయంలో కథను ప్రారంభించదము. సో ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది, చూద్దాం. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వనిలో కాకాజీ వైద్యుడు అనేవాడు ఉండెను. అతడు అచ్చటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టములు పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చంచల మనస్కుడయ్యను. అతను కష్టాలు పడి అతని మనస్థిమితం లేకుండా, ప్రశాంతత లేకుండా అయిపోయింది. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలం దేవాలయంలోకి పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకొనను. అతని భక్తికి దేవత సంతించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమును కనిపించి, బాబా వద్దకు పొమ్ము, నీ మనశ్శాంతి వహించను. ఆ దేవత ఏం చెప్పింది? బాబా వద్దకు వెళ్ళు, నీ మనశ్శాంతి తగ్గుతుందని చెప్పేసి అంది. ఈ బాబా ఎవరో దేవిని అడగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సాహించను. కానీ ఇంతలోనే అతన్ని మెలకువగలిగాను. స్వప్నంలో వచ్చింది కదా, ఇంతట్లో మెలకు వచ్చేసింది. ఈ బాబా ఎవరైనా ఉండవచ్చని అతడు యోచించను. కొంతసేపట్లో ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలముకు త్రయంబకము నాసిక్ జిల్లా వెళ్ళాను. అచ్చట 10 రోజులుండెను. అక్కడ ఉన్నంత కాలము వేకువజామున స్నానం చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించాను. అయినప్పటికీ మునుపటి వల్ల అశాంత మనస్కుడగా నిండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవత తిరిగి వేడుకొను. ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లనెను, అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళావు? బాబా అనగా షిరిడి సాయిబాబా అని నా అభిప్రాయము అని చెప్పిందన్నమాట. షిరిడికి పోవుటెట్లు, ఎప్పుడు పోవాలను, బాబా జూచుడెట్లు అని కాకాజీ మనోవ్యాకులతో పొందుచున్నాను. ఎవరైనా యోగీశ్వరుని చూడవాలని అనుకున్నచో ఆ యోగియే గాక దైవం కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మనం యోగులను దర్శించాలనుకుంటున్నామో ఆ యోగితో పాటు దైవం కూడా మనకు సహకరిస్తుంది. కానీ మనం నిశ్చయంగా ఉండాలన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉండి స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి, మనం కలవాలని ప్రయత్నించాలి కూడా. వాళ్ళలో నేమీ భేదము లేదు. ఎవరైనా తానే పోయి యోగిని దర్శించుకుంటున్నది యుక్త బూటకము. యోగి సంకల్పించినదే వారి జాడలకు వారెవ్వరు? అంతే కదా. అతను సంకల్పించింది ఎవరు? తన భక్తులు కూడా, తన శిష్యులు కూడా చేర్చుకోలేరు తనని. అతని ఆజ్ఞ లేనిదే చెట్టు ఆకు కూడా కలదు. యోగి దర్శనముకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములను చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించు వాడే వచ్చి వానికి స్వాగత సన్నాహమును నోడ్చును. కాకాజీ విషయంలో అట్లే జరుగును. ఇలాగే ఉంటాయి. ఒకప్పుడు మా గురువు గారితో ఎల్లప్పుడూ ప్రతి క్షణం ఉండేదానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమికి వెళ్ళాను, మళ్ళీ ఈ గురు పౌర్ణమి వరకు వెళ్ళడానికి అవకాశం దొరికింది. కానీ అంతకుముందు
కొన్ని సమయంలో వెళ్ళడానికి అతని అనుగ్రహం దొరికింది. కానీ ఈ సంవత్సరం ఏందంటే నేను ఎప్పుడైతే కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యానో అప్పటి నుండి నాకు అవ్వడం లేదని నేను అనుకుంటున్నాను. కానీ అతనేమంటున్నారు, "నువ్వు చేయాల్సిన కార్యం అదే. నీ కర్తవ్యం అది. ఎన్నాళ్ళకి నీ కర్తవ్యంలో నువ్వు దూరావు. దాని మీద ఫోకస్ చేయి. నా నా ఆశీస్సులు, నా జ్ఞానం ఎప్పుడు నీలోనే ప్రసరిస్తుందని" ఆయన ఆశీర్వదించారు ఈసారి. సంవత్సరం తర్వాత ఎందుకు ఇవన్నీ ఏడుస్తే. శ్యామ మొక్కు. కాకాజీ షిరిడీ పోవుటకు ఆలోచించుండగా అతిథి అతన్ని షిరిడీకి తోసికొని పోవుటకు కానీ ఇంటికే వచ్చాను. అతడు ఇంకెవరో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయంలో వణికి ఎట్లా వచ్చానో చూతుము. శ్యామ బాల్యంలో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవత యొగు వనిలో సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనం వచ్చి బిడ్డను నీ పాదములో పెట్టానని మొక్కుకొనును. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచలంపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడను. తనకు నయమైనచో 2 వెండి కుంచములు సమర్పించదని అప్పుడు ఒక మొక్కు మొక్కాను. కానీ ఈ 2 మొక్కులను కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోయినప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము అతనిపై వేచి ఆమె మృతి చెందినది. శ్యామ కొన్నాళ్ళకు ఆ మొక్కలను పూర్తిగా మరిచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములచట మకాం చేశాను. అతడు శ్రీమాన్ బూటి మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరంగా నుండెను. శ్యామ తమ్ముడు బాపోజీ జ్యోతిష్య పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులను చెల్లించకపోవటచే వారి కష్టములు సప్తశృంగి దేవత కలుగజేయుచున్నదేమో అని అనెను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చను. ఇంకనూ ఆలస్యం చేసినచో హానికరం ఉంచి శ్యామ ఒక కంసల్ని పిలిచి 2 వెండి కొంచెములు చేయించను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కొంచెములు నచ్చటబెట్టి తన మొక్కులను చెల్లించజేయమని బాబాయే తన సప్తశృంగి దేవత మగుటచే వాని నామోదించమని వేడెను. నీవు స్వయంగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపు అని బాబా నిర్బంధించను. బాబా ఊదిన ఆశీర్వాదంగా పొంది శ్యామవని పట్టణమునకు బయలుదేరాను. పూజారి ఇల్లు వెతుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరాను. అప్పుడు కాకాజీ షిరిడీ పోవాలనే గొప్ప కుతూహలంతో నుండాను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళాను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయిక కదా, చూడుము. మీరెవరు, ఇచ్చటి నుండి వచ్చినారు అని కాకాజీ అడిగాను. మాది షిరిడి. నేను సప్తశృంగి మొక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చినానని శ్యామ అనెను. షిరిడి నుంచి వచ్చానని తెలియగానే శ్యామను కాకాజీ కౌగిలించుకొనెను. ప్రేమచే మైమరిచెను. వారు సాయిలీలల గురించి ముచ్చటించుకొనిరి. శ్యామ మొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరారు. షిరిడీ చేరగానే కాకాజీ మసీదులో పోయి బాబాను చూచి వారి పాదములపై పడాను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులో చంచలత్వమును పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనసులో నిట్లనుకొనెను, ఏమీ అద్భుత శక్తి! బాబా ఏమీ పలుకలేదే. ఉత్తర పత్రిత్యములు కూడా జరగలేదు. ఆశీర్వచములైన పలుకలేదు. కేవలం వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను. వారి దర్శనం మాత్రమునే నా మనసు చాంచల్యమును పోయినది. అంతరంగమున ఆనందం ఉద్భవించినది. ఇదే దర్శన భాగ్యం. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై ఉంచెను. అతని నోట మాట రాకుండాను. బాబా లీలలు విని అతను సంతోషంలో అంతు లేకుండాను. బాబాను సర్వస్వ శరణాగతి వేడను. అతని వేదను బాధలను మరిచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకి బాబా వద్ద సెలవు తీసుకొని వారు ఊరి ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరాను. యోగీశ్వరుల ముందు మనం అనుకుంటాం, మనం అక్కడికి వెళ్ళాక వాళ్ళు మనతో మాట్లాడాలి, మనకి ఆశీర్వచనం ఇవ్వాలి, అలాగే ఏదో మనకి చెప్పాలని. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ దర్శన భాగ్యమే మనకి ఇక్కడ అదే చెప్పింది. సేమ్ ఈ సంవత్సరం కూడా నేను అదే ఫీల్ అయ్యాను. ఏది అద్భుత శక్తి! బాబా ఏమీ పలకలేదు. ఉత్తర ప్రత్యుత్తములు కూడా జరగలేదు. ఆశీర్వచనములైన పలకలేదు. కేవలం వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యను. వారి దర్శనం మాత్రమే నా మనస్సు సంచలమైపోయినది. అంతరంగమున ఆనందం ఉద్భవించినది. ఇదియే దర్శన భాగ్యం. తెల్లవారుజామున
రహతా కుషాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నం నిజమగనందురు. ఇది సత్యమే కావచ్చు, కానీ బాబా స్వప్నంలో కాల నియమము లేదు. ఒక ఉదాహరణ. ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షితులను రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండొచ్చే కుషాల్ చందును తీసుకొని రమ్మను. ఒక టాంగాను తీసుకొని కాకా రహతాకు వెళ్ళాను. కుషాల్ చందును కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందజేశాను. దీన్ని విని కుషాల్ చంద్ ఆశ్చర్యపడ్డాను. మధ్యాహ్న భోజన అనంతరం నిద్రపోతుండగా అతనికి స్వప్నంలో బాబా కనబడి వెంటనే షిరిడీకి రమ్మని, నందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో ఉన్నానని చెప్పాను. తన గుర్రం అచ్చట లేకుండాచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపాను. కుమారుడు ఊరు బయటకు పోయేసరికి దీక్షిత్ టాంగా తీసుకొని వచ్చాను. కుషాల్ చంద్ తీసుకొని రావాల్సిందని బాబా దీక్షిత్ చెప్పుటచే ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరారు. కుషాల్ చంద్ బాబాను దర్శించాను. అందరూ సంతసించారు. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూసి కుషాల్ చంద్ మనసు కరిగాను. ఒక్కొక్కసారి ఇలాగే అవుతుంది. మనం దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం, కానీ యోగేశ్వర్లే మన కోసం రమ్మని కబురు పంపిస్తారు. అప్పుడు అవుతామా? అస్సలు ఆగలేము. పంజాబీ రామ్లాల్, బొంబాయి. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నంను గాంచాను. ఆ స్వప్నంలో బాబా కనపడి షిరిడీకి రమ్మాను. బాబా వానికి మహంతు వలె కనిపించాను, కానీ అతనికి వారెచ్చట గలరో తెలియలేకుండాను. పోయి వారిని చూడవలనని మనము నిశ్చయించను, కానీ చిరునామా తెలియకపోవచ్చే కేమియూ తోచకుండాను. ఎవరైనా మనము పిలిచినచో వచ్చువారు కొరకు కావలసినంత అన్నయూ మనము సమకూర్చదము. ఈ విషయంలో కూడా అట్టే జరిగినది. అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచాను. కబురు వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు పంపించారని తెలియదు. అతను వీధిలో పోతుంటే ఏమవుతుంది, ఒక షాప్లో అతను బాబా ఫోటో చూస్తాడు. స్వప్నంలో చూసిన మహంతు ముఖ లక్షణములు మళ్ళీ పటంలో ఉన్న వారు సరిపోయాను. ఆ ఫోటోలో ఉన్నది ఎవరైతే ఉన్నారో అతనికి స్వప్నంలో కూడా కనబడింది అతనే. కనుగొనగా ఈ పటం సాయిబాబాదని తెలిసాను. దాని ద్వారా తెలిసింది ఎవరికి తన స్వప్నంలో కనబడింది అనేది. అతడు వెంటనే షిరిడీ పోయి అచ్చటిదే తన అంత్యకాలం వరకు ఉండను. సో తన మిగతా జీవితం, శేష జీవితం అంతా షిరిడీలోనే గడిపాడు. ఈ విధంగా బాబా తన భక్తులు దర్శనమిచ్చుటకే షిరిడీకి తీసుకొని వచ్చుచుండేరు. వారు ఇహపరములో కోరికలు నెరవేర్చుచుండేవారు. మేము లాస్ట్ ఇయర్ బాబా దర్శనం కోసం ఎప్పుడు మా పెళ్ళి అయినాక వెళ్దాం అనుకున్నాం, కానీ 5 సంవత్సరాల తర్వాత వెళ్ళాం మేము. అలాగే ఎప్పుడు ఎలా పిలుస్తారో బాబా పిలుపు కొరకు మనం వేచి ఉండాలి. అలాగే మనం ఆ పిలుపు కోసం ఆతృతగా ఉండాలి. ఎప్పుడు వస్తుందా బాబాని ఎప్పుడు చూడగలమని. ఎప్పుడైతే మన ఆతృతతో, మన ప్రేమ భక్తి ఎప్పుడైతే నిశ్చలంగా ఎక్కువగా ఉంటాయో బాబా ఆటోమేటిక్గా మనల్ని పిలిపిస్తారు. మన కోసం వాహనం కూడా పంపిస్తారు. సో అందరం ఇలాగే బాబా భక్తి ప్రేమల్లో మునిగి తేలుదామని కోరుకుందాం. 30వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినార్పణమస్తు. శుభం భూవత్. అలాగే మా గురువు గారు అయినటువంటి శ్రీ కృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు పారాయణాన్ని ఇక్కడితో ముగిద్దాం. అలాగే చిట్టి కాస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే సాయి భక్తులతో కూడా ఈ పారాయణాన్ని షేర్ చేస్తూ మీకు కలిగిన అనుభూతులు కానీ, మీకు కలిగిన అనుభవాలు కానీ, మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.